ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. మధ్యతరగతి వాళ్ళు మరి జీవన విధానం గురించి చెబుతానండి. దానికి ఉదాహరణ నేనే. అవగాహన ఉంది కాబట్టే చెబుతాను. మరి మధ్యతరగతి వాళ్ళు అంటే మరి చిరునవ్వు నవ్వుతూ నెట్టుకుని వెళ్ళాలి తప్ప బాధను బయటపెడితే ఏమీ లాభం ఉండదండి. బాధలన్నీ బంధించేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవటమే మధ్యతరగతి జీవితం అంటేనే అంత. నేను ఏం చెబుతాను అంటే మరి ఇప్పుడు మనకి ఏదో అందరూ చేసుకోవటం చూస్తాం కదా, మనం చేసుకోవాలని అనిపిస్తుంది. మధ్యతరగతి వాళ్ళైనా, ఎంత లేనంటి వాళ్ళైనా, ఎంత ఉన్నంటి వాళ్ళైనా ఒకరిని చూసి ఒకరు చేసుకోవాలనిపించడం, చేసుకోవడం సహజమే. మధ్యతరగతి వాళ్ళు గమ్మున అప్పుకి వెళ్ళిపోయి తెచ్చి చేయకూడదండి. అలా చేసుకుంటే అప్పు ఎప్పుడు తీరుతుంది మనకి? ఎలా తీరుస్తాం? ఇప్పుడు 50,000 తెచ్చుకున్నాం వడ్డీకి, ₹2 వడ్డీకి 2,000 కట్టాలి కదా. మరి నెల నెల కడుతూనే ఉంటాం. మనకి ఆదాయం వచ్చేది ఏమీ లేదు. ఈ ఆదాయం వస్తుంది కాబట్టి 10,000 ఇచ్చేస్తాం, 10,000 అలాగే 50,000 తీర్చేసుకుందాం అనేది ఏమీ లేదు. అలాంటప్పుడు 50,000 అప్పు ఎలా తీరుస్తాం? మనం వడ్డీ కడుతూనే ఉండాలి కదా. అసలే మధ్యతరగతి వాళ్ళం. మరి అక్కడ వడ్డీ కడుతూ ఇల్లు గడవాలంటే చాలా కష్టం కదా. నేనేమంటాను అంటే పరిగెట్టుకెళ్ళి ఎవరో చేసుకున్నారో, లేకపోతే మనకి ఏదో కావాలి, ఎవరో చేసుకున్నారనే కాదనుకోండి, మనకి ఇది కావాలి. సరే, అందరికీ ఏసీ ఉంది, వేసవికాలం కదా, ఒక ఏసీ కొనుక్కోవాలి, ఉండలేకపోతున్నాం, సరే ఎక్కడో తెచ్చేసుకుని చేసేసుకుందాం అనుకుంటాం కదా. అది ఎలా తీరుతామని ఆలోచన ఉండాలి అంటాను నేను. ఆలోచన ఉండే అప్పుకి వెళ్ళాలి. జీవితాంతకాలం వాళ్ళకి వడ్డీ కడుతూ ఉందామా? అక్కడ వడ్డీ కడుతూ ఉంటే ఇల్లు గడవటం కూడా కష్టమైపోద్ది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ పని చేసుకోవటానికి ప్రోత్సహించుకుని ఒకరు వెళ్ళి ఒక 50,000 అప్పు తెచ్చేసుకోవటం కాదు. మనం 50,000కి 2,000 వడ్డీ కట్టవలసి వస్తుంది కదా. ఆలోచించుకుని ఈ 2,000లో జాగ్రత్తగా ఇంకొక 500 వేసుకుని ₹50,000 సీటీ వేసుకుని, ఆ సీటీ చక్కగా వచ్చే సంవత్సరానికి, ఇప్పుడు వేసుకున్న సీటీ సంవత్సరానికి తక్కువకి వెళ్తుంది కదా. ఆ సీటీ డబ్బులతో ఈ సరుకు కొనుక్కున్నాం అనుకో, సీటీ అయిపోయేటప్పటికి అప్పు తీరిపోతుంది, సరుకు మనకు మిగులుతుంది, ఇబ్బంది పడం. అలా ఆలోచించుకుని చేసుకోవాలి. లేడికి లెగిసిందే పరుగు అన్నట్టుగా చేసేమనుకో అగాధంలో పడిపోతాం. తెచ్చుకున్న అప్పు ఎప్పుడు కడతాం? మనకి ఏది ఆదాయం లేదు వచ్చేది, వడ్డీయే కడుతూ ఉండాలి. ఒకవేళ అప్పు తెచ్చుకున్నాం, ఎవరు ఆ అప్పు వారు ఇచ్చేమని ఇబ్బంది పెడుతున్నారనుకో, ఇంకొకరి దగ్గర తెచ్చి అప్పు ఇవ్వాలి తప్ప అప్పు అనేది మాత్రం ఉంటుంది మనకి కదా. అలా చేసుకుని అప్పుల్లో కూరుకోకూడదు. కూరుకుపోయామంటే మనం ఇప్పటికీ తేలలేము. ఇప్పుడు ఒక్క అలవాటు అయిందనుకోండి, నేను చెప్పాను కదా, ఒక ₹50,000 సీటీ వేసుకుని 1,500 నెలకి, అంతా కట్టుబడి రాదు కదా. ఫస్ట్ చక్కగా 2,000 కూడా వస్తుంది ఒక 5-6 నెలల దాకా. ఆ 2,000 సీటీ వేసుకుని తర్వాత పెరుగుతూ ఉంటుంది కదా. జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకుని కట్టుకుంటూ ఉండి వచ్చే కాలం నాటికి మనకి పాడుకుంటే ఇంత వస్తుంది, ఏసీ వస్తుంది, అంచనా వచ్చేస్తుంది మనకి చక్కగా. అంటే ఉదాహరణకి ఏసీ అని చెబుతున్నానండి, ఏసీ కొనుక్కోమని కాదు. అలా చేసుకుని ప్లానింగ్ అలా చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇంకా కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఆ సీటీ అయిపోయింది, ఆ సీటీ వల్ల మనం ఈ సరుకు కొనుక్కున్నాం కదా, వల్ల అలా వేసుకుందాం అని ఇంకోటి ఏదన్నా కొనుక్కోవాలంటే అలా వేసుకుని అప్పుడు చూద్దాం. అలా ఉన్నామనుకోండి, అప్పు వడ్డీ కట్టే పని ఉండదు కదా. అలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అత్యవసరం వస్తుందండి, 10,000 కావాలంటే తెచ్చుకోవాలి, తప్పదు మరి కదా. ఆ 10,000 తీర్చడానికి ఎంత ఇబ్బంది పడతారో మధ్యతరగతి వాళ్ళు నాకు తెలుసు. 10,000 పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారండి నా దగ్గర, 20,000 పట్టుకెళ్తారు, అలాగే ఒక 50,000 దాకా పట్టుకెళ్తారు. అంతకన్నా మనం ఇవ్వలేము, అంతకన్నా పట్టుకెళ్ళేవాళ్ళు లేరు. అలాంటప్పుడు వాళ్ళు ఇవ్వలేరు అనుకోండి, పీనింగ్ మీద పిండా కూడి తిన్నట్టుగా అనకూడదు, అనం. ఈ నెల ఇవ్వకపోతే వచ్చే నెల వాళ్ళకి భారం అయిపోద్ది. ఈ నెల 2,000 కట్టాలి 50,000కి, వచ్చిన ఈ కట్టలేదు అనుకోండి, వచ్చే నెల 4,000 కట్టాలి కదా, వాళ్ళకి భారం అయిపోతుంది కదా. అలా అయితే అలాగా అని చెప్పాలి మనం. చెప్పి అది తీసేసుకుంటూ ఉండాలి. మరి నీకు ఇలా తీరుతుంది, ఓ సీటీ వేసుకో జాగ్రత్తగా, నాకు 4 నెలలు యాడ్ చేసే, ఆ సీటీ పాడు నాకు డబ్బులు ఇచ్చే, అప్పుడు నువ్వు చీటీ కట్టేసుకు ఈ వడ్డీ డబ్బులు అని సలహా కూడా ఇస్తానండి. నేను ఇస్తాను, ఎందుకంటే వారు కూడా తినాలి.
వాళ్ళు అత్యవసరానికే పట్టుకెళ్ళారు. అలా అని వాళ్ళు పీక్కునే తినకూడదు కదా. వాళ్ళు ఇవ్వలేమండి ఇలా చేస్తామంటే తప్పదు తప్ప, వాళ్ళకి ఐడియా కూడా నేను ఇస్తాను. నా ఐడియాలు అలాగ నలుగురు ముగ్గురు ఉపయోగించుకుని పైన పడ్డారు, చేసుకున్నారు అలాగా. ఇక తీసుకెళ్ళడమే మానేశారు. అలాగే ఉండాలండి, మన దగ్గరే పట్టుకెళ్ళాలి. వాళ్ళు కష్టపడ్డదంటే మనకే రావాలని అనుకోవడం అనేది కూడా తప్పే కదండి కదా. అని అంటే మధ్యతరగతి వారి ఒక పరిస్థితి ఇలా ఉంటుందని మీకు చెప్పాలని నా భావన. నాకు అంటే నాకేమీ తెలియదాన్ని ఇప్పుడు తెలుసుకుని ఈ 10-15 ఏళ్ళ నుంచి ఇలా చేసుకోవటం జరుగుతుందండి. నేను అంటే ఇది కూడా మా వారికి కూడా నేను చెప్పానండి. ఇప్పుడు సరే మనం తీసుకుంటాం అనుకోండి ఒకరి దగ్గర, మరి వడ్డీ కడతా ఉంటాం, మరి అప్పు ఇప్పుడు తీరుతారండి మీరని అడిగాను నేను. వడ్డీయే కదా కడతాం కదా, అలా కాదండి. ఓ సీటీ వేసుకున్నాం అనుకో, సీటీ తీరిపోతుంది, డబ్బులు వస్తాయి మనకి కదా, వడ్డీ డబ్బులు సీటీకి తీరిపోద్ది కదా. లేదు ఆ అప్పు తీర్చిన కన్నా ఇంకోసారి మీరు సీటీ వేసి పాడి అప్పుడు ఇవ్వాలి, లాస్ట్ కంటే ఉండన్నా వారికి ఇవ్వాలి కదా, అప్పుడైనా అప్పు తీర్చాలి కదా, జీవితాంతకాలం ఇలా ఉండదు కదా. అదేదో ముందు మనం ఇలా చీటీ వేసుకుంటే బాగుంటుందని మా వారికి కూడా నేను ఐడియా చెప్పానండి. ఆడవారి మాట ఎవరికి పట్టింపు ఉంటుందండి, ఎవరికి నచ్చుతుంది, వారికి తెలియాలి, వారికి నచ్చాలి. అలానే జరుగుతుందండి ఎవరికైనా. అందరూ మాట వినేసి చేస్తారని కాదు కానండి, కొందరు వింటారు. విన్న ఇల్లు చాలా బాగుంటుందండి. ఉండటం లేకపోవటం కాదు కానీ మాట కలిసి చేసుకున్న ఇల్లు ఉంటుంది చూశారు, చాలా ముచ్చటగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఆయుష్ అనేది రెట్టింపు కూడా అవుతుంది ఆనందంలో. ఇప్పుడు మాయ మంత్రగత్తులు ఉంటారు, మోసపోతాం. మాకులాంటి మా అమాయకులు ఉంది మంత్రగత్తి మాయ చేసింది, మీకు చెబుతున్నాను, వీడియో రూపంలో పెడుతున్నాను. అది చాలా 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 మాయగత్తి. అది హైదరాబాదు పరిసరాల్లో తిరుగుతుంది. దానికి ఈ మూర్తి మాకు టైం వచ్చింది, భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే అది చాలా మాయగత్తి. 10,000 20,000 పట్టుకెళ్తే సరిపోతుంది, దానికి 30,000 40,000 లక్షలే కావాలి. అలాగా ఎక్కడ అంటే టార్గెట్ చూసుకుందండి. మాలాంటి అమాయకులు దొరుకుతారు అనుకుంది, చేసింది. అది ఊళ్ళోకి రావడానికి దానికి అర్హత లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా ఆ తర్వాత దానికే తెలియాలి. ఇంకా ఎన్ని చెప్పుకున్నా అనుకున్నా అనవసరం. ఒక మనసున్న వ్యక్తి చాలా ఇదైన వారు చూసుకుంటానన్నారనుకోండి, అయితే ఇలా చేసుకోవాలి మధ్యతరగతి వాళ్ళు అని మరి నాకు తెలిసిన సలహా ఇదండి. ఇదే చెప్పాలనుకున్నాను నేను. ఇంకా ఏం చెప్పను అంటే, మరి మా అక్క ఉందండి, వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద నాన్నగారు అవుతారు. మా అక్క అనేది అంటే వాళ్ళకి చేను ఉంది, వాళ్ళకి ధాన్యం అయ్యి పండుతుంది అనమాట. వాళ్ళు తినగా మిగిలింది అమ్ముకున్న డబ్బులతో ఏం చేసేదంటే చక్కగా కొంచెం కొంచెం బంగారం కొనుక్కుని, ఆ డబ్బులకి ఎంత బంగారం వస్తే అంత బంగారం కొనుక్కొని, ఒక ఆభరణానికి ఎంత బంగారం అవుతుందో అంత బంగారం అయ్యాక ఒక ఆభరణం చేయించుకునేది. ఒకేసారి ఎక్కువ కొనుక్కొని చేయించుకునేది కాదు. ఆ 4 ఆభరణాలు చేయించుకుందనుకోండి, ఆ 4 ఆభరణాలు కూడా అమ్మేసి మళ్ళీ కొంచెం భూమి కొనుక్కునేవారు. చూసారా, అంటే ఇది కూడా మధ్యతరగతి వాళ్ళు చేసేదేనండి. చూసారా, అలాగా చూసిన దాన్నే కానీ చేసుకోలేకపోయాను. దానికి ఏంటో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ చెబుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.